హరే కృష్ణ. అందరికీ కూడా తెలుగు గీత కార్యక్రమానికి స్వాగతం అండి. కార్యక్రమం మొదలు పెట్టుకునే ముందు ప్రార్థనలు చేద్దాము. ఓం అజ్ఞానాతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ कृष्णप्रष्टाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने। नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधरा श्रीवासादि गौर भक्त वृंदा। हरे कृष्णा कृष्ण कृष्णा हरे हरे, हरे राम 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 हरे हरे। హరే కృష్ణ. ఈరోజు మనము భగవద్గీత 2వ అధ్యాయము 8వ శ్లోకం ఈరోజు మనము నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాము. నాహి ప్రపశ్యామి మమాపనుద్యాత్ యచ్చోకముచ్చోషణమీంద్రియాణం అవాప్య భూమా వసపాత్ సముద్రం సమృద్ధం రాజ్యం సురాణామపి చాధిపత్యం. అర్జునుడు చెప్తున్నారు ఈ శ్లోకము. ఎవరితో? శ్రీకృష్ణ భగవానుడితో చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? ఇంద్రియములను శోషింపచేయునటువంటి ఈ శోకమును తొలగించుకొను మార్గమును నేను గాంచలేకున్నాను. దేవతల స్వర్గాధిపత్యము వలె సంపత్ సమృద్ధమును మరియు శత్రురహితమును అగు రాజ్యమును ధరిత్రిపై సాధించినను ఈ శోకమును నేను తొలగించుకొన చాలను. సో యొక్క అధ్యాయం పేరు, భగవద్గీతలో మనము ప్రస్తుతం ఉన్న అధ్యాయం పేరు గీతాసారము అనేటువంటి అధ్యాయం. సో మొదటి అధ్యాయంలో మనము అర్జునుడు నేను యుద్ధం చెయ్యను అని చెప్పడానికి మొత్తం 5 కారణాలు చెప్తారు ఆయన. సో 5 కారణాల్లో 4 కారణాలు మనము మొదటి అధ్యాయంలో నేర్చుకోవడం జరిగింది. సో ఈ అధ్యాయంలో మనకి అర్జునుడు 5వ కారణం చెప్తారన్నమాట. సో 5వ కారణం చెప్పడానికి ముందు ఏం చేస్తారు? శ్రీకృష్ణ భగవానుడు ఆయన్ను స్నేహితునిలాగా సంబోధిస్తారు. సో మనం ఆ విషయం మనము ఇంతకు ముందు కూడా చర్చించుకున్నాం. సో క్లైబ్యం మాస్మాగమ ఎక్కడి నుంచి వచ్చింది? ఓ పృథా కుమార, పతనకారకమైనటువంటి నపుంసకత్వానికి లొంగొద్దు, ఇది నీకు తగదు అని చెప్పిన తర్వాత అర్జునుడు మళ్ళీ అప్పుడు 5వ కారణము చెప్తారు. ఏంటి 5వ కారణం? ఏమిటి? ఇండెసిషన్. అంటే కనుక ఏది కూడా సమస్యకి పరిహారం ఏమిటి, ఏది సరైనది, ఏది మంచిది అనేటువంటి విషయాన్ని నేను తేల్చుకోలేకపోతున్నాను. అటు తేల్చుకోలేకపోతున్నాను, ఇటు తేల్చుకోలేకపోతున్నాను. సో మనకు కూడా ఏదైనా ఒక సమస్య వచ్చింది అనుకోండి, సో ఆలోచిస్తాం. మనం ఏం చేస్తుంది? మన యొక్క బుద్ధిని ఉపయోగిస్తే, బుద్ధి ఉపయోగించకుండా పనిచేసే వాళ్ళు ఉంటారు. కొంతమంది ఏం చేస్తుంటారు? జస్ట్ డూ ఇట్, చేసేస్తాము, ఏదో ఒకటి చేసేస్తాంలే, ఏదైతే ఏదో అవుతుంది అది చూసుకుందాము అని చెప్పని అన్ని చేసేవాళ్ళు ఉంటారు అన్నమాట. కానీ తెలివైనటువంటి వాళ్ళు ఎవరు ఉంటారు? వాళ్ళు చేసే ముందు చక్కగా వాళ్ళు ఆలోచిస్తారు. ఏం చేస్తారు? వాళ్ళ యొక్క బుద్ధిని ఉపయోగిస్తారు అన్నమాట. సో అలాగే అర్జునుడు కూడా తన యొక్క బుద్ధిని ఉపయోగించి ఏం చేయాలి, యుద్ధం చెయ్యాలా వద్దా అని చెప్పి ఆయన కూడా ఆలోచించారనమాట. ఆలోచించిన తర్వాత ఆయనకి కూడా ఏమి పాలుపోవట్లేదు,
ఏమీ అర్థం కావట్లేదు, ఏం చెయ్యాలి అని చెప్పి తెలియట్లేదు ఆయనకు కూడా. సో అందుకే ఏం చేశారు, మనకి ఏదైనా సరే ఇప్పుడంటే కనుక వేరే అవి ఇవి అన్నీ వచ్చినాయి, కానీ ఇదివరకు కూడా మనకి ఏదైనా సరే ఏం చెయ్యాలి అని చెప్పి తెలియకపోతే కనుక ఏం చేసేవాళ్ళం మనం, ఏం చేస్తాం మనం, ఏం చేయాలని తెలియకపోతే కనుక ఏదైనా ఒక సమస్య వచ్చింది తెలియట్లేదంటే ఏం చేస్తాం మనం, పెద్దవాళ్ళని కనుక్కుంటాం. పెద్దవాళ్ళు మనం ఏం చేస్తాము వెంటనే మన పెద్దవాళ్ళని, మన తండ్రి గారినో లేకపోతే ఒక ముత్తాతలనో తాతగారినో, ఎందుకంటే అంతవరకు యాక్సెస్ ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ మన యొక్క బంధువులు స్నేహితుల్లో ఎవరైనా అటువంటి సమస్యలు దాటిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని చెప్పేసి స్నేహితుల యొక్క సలహా తీసుకుంటాం మనం. ఏం చేయమంటారు, నాకు ఇలాంటి సమస్య వచ్చింది. ఒక్కొక్కసారి మనకి మంచి స్నేహితులు ఉంటారు, మంచి స్నేహితులు వాళ్ళు మిగతా విషయాల్లో సహాయం చేసినా చేయకపోయినా సరే, అంటే డైరెక్ట్గా వచ్చి సహాయం చేయకపోయినా సరే ఏం చేస్తారు, మనకి మంచి సలహా ఇస్తారు. ఇలా చెయ్యి, ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే నీ సమస్య పరిష్కారం అవుతుంది, నువ్వు ఇలా తప్పుగా ఆలోచిస్తున్నావు, ఈ విధంగా ఆలోచించాలి, వేరే రకంగా ఆలోచించాలి. సో అందుకే ఏమంటారు పెద్దవాళ్ళు, మొత్తం 10 మందిని మనం అడగాలి, అడిగి తెలుసుకోవాలి. కానీ ఏం చేయాలి, తెలుసుకున్న తర్వాత ఏం చెయ్యాలి అనేటువంటిది మొత్తం అన్ని ఇన్పుట్స్ అన్నమాట, అవన్నీ కూడా నేర్చుకున్న తర్వాత ఏం చెయ్యాలి అనేటువంటి విషయము మనం నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే రేపొద్దున్న దానికి ఏమొచ్చినా సరే బాధపడాల్సింది లేకపోతే ఆనందపడాల్సింది మనమే, కాబట్టి నిర్ణయము మనమే తీసుకోవాలన్నమాట. సో అలాగే అర్జునుడు కూడా ఇప్పుడు పెద్ద సమస్యలో చిక్కుకున్నాడు ఆయన. అదేంటిది, జనన మరణ సమస్య. అది డూ ఆర్ డై, చేయడము లేకపోతే చనిపోవడం. మామూలు సమస్య కాదు, చిన్న చిన్న సమస్యలు కాదు, ఓకే ఏదో పోతే పోయింది పర్వాలేదు అనేటువంటి సమస్య కాదు. డూ ఆర్ డై, యుద్ధం చేయడం, చచ్చిపోతే చచ్చిపోవడం, లేకపోతే గెలిస్తే కనుక మొత్తం ప్రపంచ ఆధిపత్యం అంతా తెచ్చుకోవడం. ఇప్పుడు ఏం చెయ్యాలి అర్జునుడికి అనేటువంటి సమస్య వచ్చి కూర్చుంది అనమాట. ఏం చెయ్యాలి అని చెప్పి ఆయన డెసిషన్ తీసుకోలేకపోతున్నారు. అందుకని అర్జునుడు ఏం చేశారు, మనకి 7వ శ్లోకంలో చాలా మంచి పని చేశారు ఆయన. ఏం చేశారు ఆయన 7వ శ్లోకంలో, శ్రీకృష్ణ భగవాను ఆయన గురువు గారి కింద స్వీకరించారు. కర్పణ్య దోషోపహత స్వభావ పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేత యశ్రేయశ్చాన్నిత్యితం బ్రూహి తన్మే శిష్యస్తిహం సాధిమాం త్వాం ప్రపన్నం. ఏం చెప్తున్నారు, శిష్యస్తేహం సాధిమాం త్వాం ప్రపన్నం. ఏం చెప్తున్నారు శ్రీకృష్ణ భగవానుడితోటి, శిష్యుణ్ణి, ఓ కృష్ణ నేను నీకు శిష్యుడని, శిష్యస్తేహం సాధిమాం సాధిమాం త్వాం ప్రపన్నం. సో నేను నీకు శిష్యుణ్ణి, శరణాగతుణ్ణి ఇప్పుడు. కాబట్టి సాధిమాం అంటే నాకు ఇప్పుడు ఉపదేశించుము, ప్రసన్నం అంటే కనుక శరణాగతుణ్ణి, కాబట్టి నాకు ఇప్పుడు మీరు ఉపదేశించండి, దయచేసి నాకు ఉపదేశించండి, నేనున్నటువంటి యొక్క సమస్యలో ఏ విధంగా నేను బయటపడాలి ఈ యొక్క సమస్య నుంచి అని చెప్పి చెప్తూ ఉన్నారు. చెప్తూ ఆ సమస్యను మళ్ళీ ఇంకొంచెం ఎక్స్టెండ్ చేస్తున్నారు. ఏంటి ఆయనకు ఉన్నటువంటి సమస్య, గురుగారు నేను మీకు శిష్యుణ్ణి, మీకు నేను శరణాగతుని అవుతున్నాను, నాకు దయచేసి ఉపదేశించండి. ఉపదేశించిన తర్వాత ఏం చెప్తున్నాం గురువు గారికి, మళ్ళీ అప్పటిదాకా ఏం చెప్పాము గురుగారికి, మామూలుగా గురుగారు కాదు అప్పటిదాకా కృష్ణుడు ఉన్నారు కాబట్టి ఆయనకి ఆ విషయం తెలుసు. ఇప్పుడు గురుగారి కింద స్వీకరించారు. స్వీకరించిన తర్వాత మళ్ళీ ఆ యొక్క సమస్యని ఇంకొకసారి చెప్తున్నారు. ఏం చెప్తున్నారు ఆయన ఈ శ్లోకంలో చెప్తున్నారు, నహి ప్రపశ్యామి మమానుపద్యాత్, ఇంద్రియములను శోషింపచేయునటువంటి ఈ శోకమును తొలగించుకుని మార్గమును నేను గాంచలేకున్నాను. సో మనం కూడా ఒక్కొక్కసారి సమస్యలో బాగా కూరుకుని పోయాం అనుకోండి, ఏమనుకుంటాం మనం, ఇంకా నాకు ఏ దారి లేదు, ఇంకా నాకు ఇంకా అదోగతే, నేను పూర్తిగా మునిగిపోయాను అని చెప్పేసి మనం చాలా బాధపడిపోయి ఆ యొక్క నిస్పృహలో పూర్తిగా కూరుకుపోయి ఉంటాం. మనం ఇంకేం చెయ్యాలో మనకు తెలియదు, అయిపోయింది ఇంకా నా జీవితం అయిపోయింది అని చెప్పని అనుకుంటాం. డెడ్ ఎండ్.
ఇంక అయిపోయింది గోడ, ఇంకదే చివరికి అయిపోయింది, ఇంక నా పని అయిపోయింది అని చెప్పని అనుకుంటాం అన్నమాట. సో అలాగే అర్జునుడు కూడా ఏమనుకుంటున్నారు ఇక్కడ, ఏం చెప్తున్నారు, ఇంద్రియములను శోషింపచేసేటువంటి యొక్క శోకాన్ని నేను తొలగించుకునేటువంటి మార్గాన్ని గాంచలేకున్నాను. నాకు ఏ దారి కూడా కనపడట్లేదు, యొక్క బాధను తగ్గించుకోవడానికి నాకు ఏ దారి కూడా కనపడట్లేదు, అన్ని దారులు మూసుకుని పోయాయి నాకు. సో ఏం చెప్తున్నారు ఆయన, దేవతల స్వర్గాధిపత్యము వలె సంపత్ సమృద్ధమును శత్రురహితమును అగు రాజ్యమును దరిత్రిపైన సాధించినను ఈ శోకమును నేను తొలగించుకోలేను. ఏంటి అర్జునుడికి వచ్చిన సమస్య ఏంటి, సింపుల్. మామూలుగా వేరే వాళ్ళు అయితే సింపుల్ అని అనుకుంటారు, యుద్ధం చెయ్యాలా వద్దా, చెయ్యాలి అని అంటే కనుక ఏం చేయాలి, ఎదురు ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా చంపాలి. చంపడం అనేటువంటిది అర్జునుడికి ఇష్టం లేదు, ఆయనకి చంపడం అనేటువంటిది అర్జునుడికి ఇష్టం లేదు ఆయనకి. ఎందుకు ఇష్టం లేదు చెప్పుకున్నాం మన అంతకు ముందు అంతా కూడా. అర్జునుడికి ఎందుకు ఇష్టం లేదు అంటే కనుక, మామూలుగా వేరే వాళ్ళు అయితే కనుక ఇంద్రియ భోగాల్లో మునిగిపోయిన వాళ్ళకైతే కనుక ఏంటి, ఎవరొచ్చినా సరే నాకు అనవసరం, ఎదుటి వాడిని చంపేస్తాను నేను, ఆ భోగం తీసుకుంటాను నేను, ఆస్తులు తీసుకుంటాను. ఎంతమందిని చూడట్లేదండి. సో ఆస్తుల కోసం అని చెప్పి సొంత తల్లిదండ్రుల్ని, స్నేహితుల్ని, బంధువుల్ని, సోదరుల్ని ఎంతమందిని చంపించేయట్లేదు. ఎన్ని ఎగ్జాంపుల్స్ లేవు మనకి కళ్ళ ముందే, చాలా చాలా జరుగుతూ ఉన్నాయి. అర్జునుడికి అదేంటిది, వాలంటరీగా ఒక ఆప్షన్ వచ్చింది, యుద్ధం చేసి చంపేసి రాజ్యం తీసుకోవడం, ధనం తీసుకోవడం అనే ఆప్షన్ వచ్చింది. ఇక్కడ అలాంటి ఆప్షన్ లేకుండానే వీళ్ళు ఏం చేస్తున్నారు, సంపదల కోసం అని చెప్పేసి అందరినీ, స్నేహితుల్ని, బంధువుల్ని, తల్లిదండ్రులు కూడా చంపడానికి కూడా సిద్ధపడిపోతున్నారు. అర్జునుడికి చేతిలో ఉంది అవకాశం, కానీ అర్జునుడు ఆయన ఆ అవకాశాన్ని ఉపయోగించుకోవడానికి ఇష్టం లేదు. ఎందుకంటే కనుక అర్జునుడికి ఉన్నటువంటి సద్గుణాలు ఏమిటి, అర్జునుడికి ఉన్నటువంటి సద్గుణాలు, ఆయన శ్రీకృష్ణ భగవానుడి యొక్క గొప్ప భక్తుడు, జ్ఞానం తెలిసినటువంటి వాడు, అతనికి మనస్సు ఇంద్రియాల పైన పూర్తిగా నియంత్రణ ఉంది. తర్వాత అతనికి ఏముంది, వైరాగ్యం కూడా ఉంది. నాకు ఈ రాజ్యం రాకపోయినా సరే పర్వాలేదు, నేను భిక్షమెత్తుకునైనా సరే నేను జీవనం చేయగలను. ఇంకొకటి కృష్ణుడి మీద నమ్మకము. ఈ లక్షణాలన్నీ కూడా ఉన్నాయి అర్జునుడిలో. సో ఈ లక్షణాలన్నీ ఉంటే కనుక ముక్తిని సాధించడానికి కావలసినటువంటి లక్షణాలు ఇవన్నీ కూడాను. ఏంటి లక్షణాలన్నీ కూడా, ముక్తిని సాధించడానికి కావలసినటువంటి లక్షణాలు ఇవన్నీ కూడా. ఈ లక్షణాలన్నీ ఉంటే కనుక ఏముంది, మనకి ముక్తిని సాధించడానికి ఒక మెట్టు మనం ముందుకు వెళ్తాము. ఏమిటి ఆ లక్షణాలు, మనకి ముక్తి సాధించడానికి 3 రకాలు కావాలి. ఒకటి ఇంద్రియాల పట్ల నియంత్రణ ఒకటి కావాలి, రెండవది జ్ఞానం కావాలి, నిజమైనటువంటి జ్ఞానము, మూడవది భక్తి కావాలి. ఈ 3 ఏంటంటే కనుక మెట్టు అనమాట, ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి మెట్లు. సో ఈ 3 ఉంటే కనుక మనకి ముక్తిని పొందడానికి అర్హత సాధిస్తాము. అర్జునుడికి ఇటువంటి మంచి లక్షణాలు ఉన్నాయి. మామూలు లాంటి వాళ్ళు అయితే కనుక ఏం చేస్తున్నారు, ఇప్పుడే చెప్పుకున్నాం కదా, ఆస్తుల కోసం చంపేయడానికి కూడా సిద్ధం. కానీ అర్జునుడికి అవకాశం వచ్చింది లీగల్ గా, ఎవరు అడగరు అర్జునుడిని చంపేస్తే కనుక యుద్ధంలో. ఎందుకు చంపావు అని చెప్పి ఎవరు అడగరు, అర్జునుడి మీద ఎవరికి కోర్టు కేసులు ఏం పడవు, పోలీసులు వచ్చి ఎవరు అరెస్ట్ చేయరు. అయినా సరే అర్జునుడు నేను యుద్ధం చెయ్యను అని చెప్తున్నారు, ఎందుకంటే కనుక ఆయనకి మంచి లక్షణాలు ఉన్నాయి కాబట్టి. సో ఒకవేళ యుద్ధం చెయ్యను అనడానికి ఇవి లక్షణాలు. ఒకవేళ నేను యుద్ధం చెయ్యను అని చెప్పి చెయ్యకూడదు అనడానికి ఇవన్నీ కూడా కారణాలు ఉన్నాయి అర్జునుడికి, మంచి లక్షణాలు. ఒకవేళ యుద్ధం చేస్తే కనుక ఏమవుతుంది, మొత్తము అన్ని కూడా వచ్చేస్తాయి, సంపదలన్నీ కూడా వచ్చేస్తాయి. అంత సంపదలు వచ్చినా సరే నేను వీళ్ళందరూ ఇంతకుముందు చెప్తున్నాం కదా 4 రకాల కారణాలు, కంపాషన్, కరుణ, ఎంజాయ్మెంట్, వాళ్ళందరూ లేకుండా నేను ఎలాగ ఎంజాయ్మెంట్ చేస్తాను, తర్వాత పాపం వస్తుంది, తర్వాత ఏమవుతాయి, యొక్క కుటుంబ సాంప్రదాయాలన్నీ కూడా నాశనం అవుతాయి. ఈ 4 కారణాలు కూడా ఇంతకుముందు అర్జునుడు చెప్పారు. ఆ తర్వాత ఈ శ్లోకంలో మనకి 5వ కారణము చెప్తారు అర్జునుడు. ఏంటి 5వ కారణము, ఇండెసిషన్, ఏది తేల్చుకోలేకపోవడం. నేను యుద్ధం చెయ్యాలా వద్దా అని చెప్పి తేల్చుకోవడం అనేటువంటి విషయం అర్జునుడికి తేలట్లేదు. సో
అందుకే చెప్తున్నారు ఆయన. అందుకే ఏం చేశారు, ఇప్పుడు శ్రీకృష్ణ భగవానుడి యొక్క శరణాగతి పొందారు. శిష్యస్తేహం సాది మాం త్వాం ప్రపన్నం. సో అర్జునుడు ఇప్పటిదాకా నేను యుద్ధం చెయ్యను అని చెప్పడానికి ఏం చేశారు ఆయన, ఆయనకున్నటువంటి యొక్క ధర్మశాస్త్రాల యొక్క జ్ఞానము, పాండిత్యం, ఇవన్నీ కూడా ఉపయోగించి ఆయన చక్కగా వేరే వాళ్ళు ఎవరికైనా చెప్తే కనుక అర్జునుడు చెప్పిన కారణాలు సరిగ్గానే ఉన్నాయి కదా, ఇవన్నీ చూస్తే కనుక యుద్ధం చేయకూడదు కదా అని చెప్పి మనలాంటి వాళ్ళం, ఎందుకంటే మనం మూర్ఖులం కాబట్టి మనలాంటి వాళ్ళకి ఏమనిపిస్తాయి, అవన్నీ కూడా చాలా మంచి కారణాలు, యుద్ధం మానేయడానికి చాలా మంచి కారణాలు ఇవన్నీ అని అనిపిస్తాయి అన్నమాట మనకి. కానీ ఇంత మంచి కారణాలు ఉన్నా సరే మరి అర్జునుడు ఎందుకు యుద్ధం చేయను అని చెప్పేసి, ఎందుకు ఆయనకి ఇంకా సందిగ్ధత నెలకొని ఉంది, పూర్తిగా ఎందుకు ఆయన ఒక నిర్ణయాన్ని తీసుకోలేకపోతున్నారు? ఎందుకంటే కనుక పుస్తక జ్ఞానము, పాండిత్యము, ఉన్నత స్థితి, ఈ మూడు కూడా ఉన్నా సరే మన యొక్క భౌతిక ప్రపంచంలోని రకరకాల సమస్యలని, సందిగ్ధతలని ఏం చేయాలి అనేటువంటి ఆ యొక్క నిర్ణయాన్ని తీసుకోవడంలో మనం విఫలమవుతాము. మనం ఏమనుకుంటాం, నాకు అన్ని విషయాలు తెలిస్తే కనుక నాకు తెలియదు కాబట్టి నేను సరిగ్గా నిర్ణయం తీసుకోగలేను, ఒకవేళ నాకు అంతా కూడా తెలిసిపోతే కనుక నేను నిర్ణయం తీసుకుంటాను. సో అర్జునుడు ఇప్పటిదాకా ఇచ్చినటువంటి ఆ యొక్క కారణాలను బట్టి చూస్తే కనుక అర్జునుడికి జ్ఞానం లేదా, పాండిత్యం లేదా, ఆయనకి క్షత్రియుడి కింద ఉన్నతమైనటువంటి స్థాయి లేదా, ఇవన్నీ ఉన్నాయి అర్జునుడికి, అవన్నీ కూడా ఆయన చెప్పారు. కానీ ఏమైంది, అర్జునుడు అవన్నీ ఉన్నా సరే కూడా ఆయన సమస్యకి పరిహారాన్ని తెలుసుకోలేకపోతున్నారు. ఎందుకంటే అర్జునుడు చెప్పారు కదా, నాకు ఎంతో జ్ఞానంగా చెప్పారు అవన్నీ కూడా, కారణాలన్నీ కూడా ఏదో ఉత్తుత్ కారణాలు ఏం చెప్పలేదు ఆయన. అన్ని కూడా ఆయన చెప్పినటువంటి కారణాలన్నీ కూడా ఎలా ఉన్నాయి, ధర్మ సూత్రాలపైన, ఆ తర్వాత సామాజిక న్యాయాలపైన ఆధారపడి అవన్నీ కూడా చెప్పారు ఆయన. అవన్నీ కూడా చెప్పినా అంత జ్ఞానం ఉన్నా సరే అర్జునుడి సమస్యని అవి తేల్చలేకపోతున్నాయి. అందుకే ఆయన ఏం చేశారు, శ్రీకృష్ణ భగవానుడి యొక్క శరణు పొందారు. ఎందుకండి, పుస్తక జ్ఞానం అంతా కూడా ఉంది, మరి ఇంత పాండిత్యం ఉంది, ఉన్నత స్థితిలో ఉన్నారు, అయినా సరే అర్జునుడు ఎందుకు ఆయన తేల్చుకోలేకపోతున్నారు? ఎందుకు తేల్చుకోలేకపోతున్నారు అర్జునుడు అంటే కనుక దానికి కారణం మనకి ఎవరు చెప్తారు, యమధర్మరాజు చెప్తారు. యమధర్మరాజు వాళ్ళ యొక్క యమదూతలతోటి చెప్తారు. శ్రీమద్ భాగవతంలో వస్తుంది మనకి 6వ స్కందంలో 3వ అధ్యాయము 19వ శ్లోకంలో వస్తుంది. ఏం చెప్తారు ఆయన యమధర్మరాజు, ధర్మం తు సాక్షాత్ భగవత్ ప్రణీతం న వై విదుర్ఋషయో నాపి దేవా న సిద్ధముఖ్యాసురా మనుష్యా కుతోను విద్యాధర చారణ్య. ఏం చెప్తున్నారు, ధర్మం, నిజమైనటువంటి ధర్మం అనేటువంటిది ఎవరు, ధర్మం తు సాక్షాత్ భగవత్ ప్రణీతం. ధర్మం అనేటువంటిది ఏమిటి, భగవంతుడి చేత ఇవ్వబడినది. నిజమైనటువంటి ధర్మ సూత్రాలన్నీ కూడా ఎవరిచ్చారు, దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు ఇవ్వడం జరిగింది. సో నవై విదుర్, కానీ ఇవి ఎవరికి తెలియదు అని చెప్పి చెప్తున్నారు. ఋషయో, ఎవరైతే కనుక సత్వగుణంలో ఉన్నటువంటి ఋషులు, ఉన్నత లోకాల్లో ఉన్నటువంటి ఋషులు, వాళ్ళకు కూడా తెలీదు, వాళ్ళకు కూడా పూర్తిగా తెలీదు. వాళ్ళకి కూడా నిజమైనటువంటి ధర్మ సూత్రాలు ఏమిటి అని చెప్పి గట్టిగా అడిగితే కనుక వాళ్ళు కూడా చెప్పలేరు. నాపి దేవ, దేవతలకు కూడా తెలీదు. తర్వాత ఇంకెవరికి, నసిద్ధ ముఖ్య, ఎవరైతే కనుక సిద్ధులు సంపాదించుకున్నటువంటి యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిలో కూడా ముఖ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా తెలియదు. మరి వీళ్ళకే తెలియదు అంటే కనుక అసురులకేం తెలుస్తుంది, మనుషులకేం తెలుస్తుంది? ఇంకా మరి విద్యాధరులు, చారణులు, కుతోను, వాళ్ళకు కూడా తెలీదు. సో కాబట్టి నిజమైనటువంటి ధర్మం అనేటువంటిది ఎవరిచ్చారు, ధర్మం తు సాక్షాత్ భగవత్ ప్రణీతం.
నిజమైనటువంటి ధర్మము భగవంతుడి ఇవ్వబడింది. వీళ్ళెవరికి తెలియదు ధర్మం అంటే ఏమిటి, నిజమైనటువంటి ధర్మం అంటే ఏమిటి. మరి ఎవరికి తెలుసు నిజమైనటువంటి ధర్మము? కేవలము భగవంతుడు శ్రీకృష్ణ భగవానుడికి తెలుసు. ఆయన యొక్క భక్తులకు తెలుసు. ఎవరా భక్తులు? స్వయంభూర్నారద శంభో కుమారో కపిలో మను ప్రహ్లాదో జనకో భీష్మో బలిర్వయ్యాసకీం వయం. ఎవరు వీళ్ళు? స్వయంభూర్. స్వయంభూర్ అంటే కనుక బ్రహ్మదేవుడు, నారద ముని, శంభు లార్డ్ శివ, శివుడు, తర్వాత కుమార, నలుగురు కుమారులు, కపిల, దేవహూతి కుమారుడు అయినటువంటి కపిలముని, మను అంటే కనుక స్వయంభూ మను, ప్రహ్లాద మహారాజు తెలుసు మనకి, జనకో భీష్మో జనక మహారాజు శ్రీరామచంద్రుడు మామగారు, తర్వాత భీష్ముడు భీష్మదేవుడు. ఇప్పుడు ఆయన్ని చంపడానికి అర్జునుడు సిద్ధంగా ఉన్నాడు, చంపాలా వద్దా అని చెప్పేసి. బలీర్ అంటే కనుక బలి మహారాజు, ప్రహ్లాద్ మహారాజు యొక్క మనముడు. తర్వాత వైయాసకి అంటే కనుక సుఖదేవ్ గోస్వామి. వయం అంటే కనుక నేను అని చెప్తున్నారు. ఎవరు నేను అంటే కనుక ఇక్కడ ఎవరు చెప్తున్నారు? ఇది యమధర్మరాజు చెప్తున్నారు, వాళ్ళ యొక్క యమభటులకు చెప్తున్నారు. ఏం చెప్తున్నారు ఆయన? ఇంకా వీళ్ళ నలుగురు కూడా మొత్తం 12 మంది గురించి చెప్పారు ఇక్కడ. నిజమైనటువంటి ధర్మము ఎవరికి తెలుసు అని చెప్పి. ద్వాదశైత విజానీమో, మొత్తం ఈ 12 మందికి కూడా నిజమైనటువంటి ధర్మము అంటే కనుక తెలుసు 12 మందికి కూడా. ధర్మాం భాగవతం భట భటులారా, ఏం చెప్తున్నారు ఆయన? ధర్మం భాగవతం, నిజమైనటువంటి ధర్మం ఏమిటి? భాగవత ధర్మము. ఏంటి భాగవత ధర్మము? ఏంటి భాగవత ధర్మం? గుహ్యం విశుద్ధం దుర్బోధం. భాగవత ధర్మం అనేటువంటిది చాలా సీక్రెట్, అందుకే అందరికీ తెలియదు దీని గురించి. ఇంకేమిటి దీని యొక్క లక్షణం? భాగవత ధర్మము విశుద్ధం, చాలా పవిత్రమైనటువంటిది, ఎటువంటి కల్మషాలు లేనటువంటిది, ఎటువంటి మలినాలు లేనటువంటిది. ఇంకేమిటి? దుర్బోధం, అర్థం చేసుకోవడం చాలా కష్టం. భాగవత ధర్మము అర్థం చేసుకోవడము చాలా కష్టము. యం జ్ఞాత్వామృతమశ్నుతే, ఒకవేళ కనుక ఎవరైనా సరే ఈ యొక్క భాగవత ధర్మాన్ని జ్ఞాత్వా తెలుసుకుంటే కనుక అమృతం అశ్నుతే, అమృతం అశ్నుతే అంటే కనుక పొందుతారు. అమృతం అంటే ఏమిటి? ఆ యొక్క శాశ్వతాన్ని, నిత్యత్వాన్ని, అమృతత్వాన్ని, నిజమైనటువంటి సచ్చిదానంద స్వరూపాన్ని పొందగలుగుతారు. సో ఇది నిజమైనటువంటి ధర్మం. నిజమైనటువంటి ధర్మం ఏమిటి? భాగవత ధర్మము, నిజమైనటువంటి ధర్మం. సో అందుకే అర్జునుడికి భాగవత ధర్మం కాకుండా మిగతా ధర్మాలన్నిటి మీద కూడా ఆయన ఎంత చర్చ చేసినా, ఎంత తర్కాన్ని ఉపయోగించినా సరే ఆయన ఒక నిర్ణయానికి రాలేకపోయారు. ఇప్పుడు శ్రీకృష్ణ భగవానుడు ఏం చేస్తారు? అర్జునుడు నిర్ణయానికి రాలేకపోతున్నారు కాబట్టి ఇప్పుడు ఆయనకి శ్రీకృష్ణ భగవానుడు మిగతా ధర్మాల గురించి అంతా కూడా చెప్తూ భాగవత ధర్మం గురించి ఆయనకి మొత్తము భగవద్గీతలో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. భాగవత ధర్మం. భాగవత ధర్మం అంటే ఏమిటి? భాగవత ధర్మము అంటే కనుక మనకి చెప్పారు కదా, మన్మనాభవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు మామే వైశ్యసి యుక్తైవం ఆత్మానం మత్పరాయణ. సో ఇది భాగవత ధర్మం. ఏమిటి భాగవత ధర్మము? శ్రీకృష్ణ భగవానుడికి భక్తియుత సేవ చేయడము, ఆయనకి శరణాగతి పొందడము, ఆయన పట్ల ప్రేమ భావాన్ని తెచ్చుకోవడము, ప్రేమను పెంపొందించుకోవడం, ఇది నిజమైనటువంటి భాగవత ధర్మం. ఈ భాగవత ధర్మం అనేటువంటిది ప్రకృతి త్రిగుణాల యొక్క మలినాలు ఏమీ లేనటువంటిది. సో ఇప్పుడు శ్రీకృష్ణ భగవానుడిని అర్జునుడు ఈ యొక్క గురువు గారి కింద స్వీకరించారు కాబట్టి ఇప్పుడు శ్రీకృష్ణ భగవానుడు ఏం చేస్తారు? అర్జునుడికి యొక్క భాగవత ధర్మాన్ని ఉపదేశిస్తారు. భాగవత ధర్మాన్ని ఉపదేశించిన తర్వాత అర్జునుడు చివరిలో చెప్తారు మళ్ళీ,
ఏం చెప్తారనేది మనం త్వరలో నేర్చుకున్నాం. సో ఇప్పుడు కేవలము గురువు గారు మాత్రమే మనకి ఇటువంటి సందిగ్ధాల నుంచి బయటపడేయగలరు. సో కృష్ణుడు అర్జునుడిని కృష్ణుడు డైరెక్ట్ గా ఉన్నారు కాబట్టి ఆయన ఈ సందిగ్ధం నుంచి బయటపడేశారు. మరి మా పరిస్థితి ఏంటండి? మాకు కూడా ఇలాంటి సమస్యలు రోజు వస్తున్నాయి. మరి వీటి నుంచి మేము ఎలా బయటపడాలి? వీటి నుంచి మేము ఎలా బయటపడాలి అంటే మనం మన ఏం గురువుని చేయాలి? ఆశ్రయించాలి. గురువుని ఆశ్రయించాలి. మనము గురువు గారిని ఆశ్రయించాలి. మరి గురువులు అని అంటే కనుక చాలా మంది ఉన్నారు గురువులు. యూట్యూబ్ లో గురువులు ఉన్నారు, తర్వాత వాట్సాప్ లో గురువులు ఉన్నారు, పరంపర మరి పక్కన గురువు. కూడా గురువులు ఉన్నారు, చాలా మంది గురువులు ఉన్నారు. మరి సో ఏ గురువుని స్వీకరించాలి? ఆ గురువు గారికి ఉన్న అర్హతలు ఏమిటి అంటే మనకి చైతన్య మహాప్రభు మనకి చెప్పారు. ఏం చెప్పారు? కిబా విప్రా కిబన్యాసి శూద్రాకే నేనయా యై కృష్ణ తత్వవేత్త సేయై గురుహయా. సో ఎవరైనా సరే ఒక వ్యక్తి బ్రాహ్మణుడా, లేకపోతే శూద్రుడా, లేకపోతే ఇంకా వేరే కులానికి చెందినవాడా, ఇవి కాదు. ఇప్పుడు ఏంటంటే కనుక గురువు గారిని తీసుకోవడం ఒక ఫ్యాషన్. కొన్ని చోట్ల ఏంటంటే కనుక గురువు మా కులానికి ఈయన గురువు, మా కులం కులం మాది, మా కులానికి ఈయనే గురువు గారు, అదేదో కాంట్రాక్ట్ లాగా. సో ఈ కులం అయితే కనుక ఈ గురువు గారు. సో అలాగా గురువు అనేటువంటిది కులాన్ని బట్టి తీసుకునేటువంటి గురువు కాదు. సో నిజమైనటువంటి గురువు ఎవరు అని అంటే కనుక యొక్క కృష్ణతత్వాన్ని తెలుసుకున్నటువంటి గురువు. యొక్క కృష్ణతత్వం అనేటువంటిది ఏమిటి? ఇది ఒక మూఢ నమ్మకము కాదు, ఇది ఒక విజ్ఞానము. సైన్స్. సైన్స్ అంటే ఏమిటి? విజ్ఞానం. సో ఎవరికైతే కనుక కృష్ణ సంబంధ విజ్ఞానము పూర్తిగా ఎవరికైతే కనుక తెలిసి ఉంటుందో వాళ్ళు మాత్రమే గురువు అవ్వడానికి అర్హత ఉంది, వాళ్ళకి మాత్రమే. అంతేగాని ఇదేదో ఈ కులంలో పుట్టారు, ఈ మతంలో పుట్టారు, లేకపోతే వాళ్ళు ఇలాగ ఉండాలి అలాగ ఉండాలి, ఇది కాదు గురువు అవ్వడానికి కావాల్సిన అర్హతలు. లేకపోతే కనుక వాళ్ళ నాన్నగారు కూడా గురువు అయి ఉండాలి, వాళ్ళ ముత్తాత గారు గురువు అయి ఉండాలి. సో ఇది కాదు గురువు అవ్వడానికి అర్హతలు. అవ్వచ్చు, వాళ్ళ తాతగారు ముత్తాతగారు కూడా గురువులై ఉండొచ్చు, ఈయన కూడా గురువు అవ్వచ్చు, అవ్వకూడదని కాదు. కానీ ఏంటి అక్కడ ఆ యొక్క వంశపారంపర్యంగా వచ్చేటువంటి సంబంధం కాదు ముఖ్యం, అక్కడ కృష్ణ భక్తుడా కాదా అనేటువంటిది ముఖ్యము. కృష్ణ భక్తుడా కాదా? ఎవరికైతే కనుక కృష్ణ సంబంధ విజ్ఞానం ఉంటుందో వాళ్ళందరూ కూడా గురువులు అవ్వవచ్చు అని చెప్పి చైతన్య మహాప్రభు అమార ఆజ్ఞాయ. సో నా ఆజ్ఞ మీద మీరు అందరూ కూడా గురువులు అవ్వండి. గురువులయ్యి మొత్తము యారే దేఖే తారే కహ కృష్ణ ఉపదేశ్. అమార ఆజ్ఞాయ. ఎవరికి వెళ్ళినా ఎక్కడికి కలిసినా మీరు ఏం చేయమంటున్నారు? ఆ యొక్క కృష్ణ ఉపదేశాన్ని అందరికీ కూడా ఇవ్వండి అని చెప్పి చెప్తున్నారు. ఇంకా పద్మ పురాణంలో చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? షట్కర్మణి పుణో విప్రో మంత్రతంతా విశారద. మొత్తము 6 రకాలైనటువంటి కర్మలు ఏవైతే ఉంటాయో వాటినన్నిటినీ కూడా చేయడంలో చాలా ఎక్స్పర్ట్, నిపుణుడైనా సరే, మంత్రాలు తంత్రాలు వీటిలన్నిటిలో కూడా చాలా నిష్ణాతుడు అయిపోయినా సరే అవైష్ణవో గురుర్నస్యాత్. అవైష్ణవుడైతే కనుక గురువు అవ్వడానికి అర్హుడు కాదు. వైష్ణవో స్వపచో గురు. సో వేద జ్ఞానంలో పండితుడు బ్రాహ్మణుడైనా సరే కృష్ణ సంబంధ విజ్ఞానంలో నిష్ణాతుడు వైష్ణవుడు కాకుండా ఆధ్యాత్మిక గురువు అవ్వడానికి అర్హుడు కాదు. కానీ శూద్రవంశంలో జన్మించినా సరే మనుజుడు వైష్ణవుడైనచో లేదా కృష్ణ భక్తి రసాభావతుడైనచో ఆధ్యాత్మిక గురువు కాగలడు. ఎందుకు గురువుకి వైష్ణవుడు అవ్వాలి అని అంటే కనుక గురువుకి ఏం చేయాలి అని అంటే కనుక తన యొక్క శిష్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఈ యొక్క భవసాగరం నుంచి, జన్మ మృత్యు సంసారం నుంచి వాళ్ళని రక్షించేటువంటి ఆ యొక్క సత్తా ఉండాలి, కెపాసిటీ ఉండాలి. అది ఎవరికి ఉంటుంది? వైష్ణవ పరంపరలో వచ్చినటువంటి గురువులకు మాత్రమే
మాత్రమే ఆ యొక్క శక్తి ఉంటుంది. అందుకే పద్మపురాణము చాలా ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా క్లియర్గా చెప్తుంది. కేవలము వైష్ణవుడు కృష్ణ రసాభక్తి భావితుడైతే మాత్రమే ఆధ్యాత్మిక గురువు కాగలడు. ఇందులో ఎటువంటి సందేహము కూడా లేదు. సో అన్ని చోట్ల కూడా ఇదే చెప్తారు. శ్రీమద్ భాగవతంలో కూడా మళ్ళీ చెప్పడం జరుగుతుంది. ఏం చెప్తున్నారు శ్రీమద్ భాగవతంలో? గురుర్న సస్యాత్ స్వజనో న సస్యాత్ పితా న సస్యాత్ జననీ సస్యాత్ దైవం న తత్స్యాన్న పతిశ్చ సస్యాన్ నమో చయేద్యా సముపేత మృత్యం. గురుర్న సస్యాత్, ఎవరు కూడా గురువు అవ్వకూడదు. స్వజనో న సస్యాత్, స్వజనం అంటే ఎవరైతే కనుక వాళ్ళ మీద ఆధారపడినటువంటి వాళ్ళు. పతీన సస్యాత్, భర్త అవ్వకూడదు. జననీన సస్యాత్, తల్లి అవ్వకూడదు. పితాన సస్యాత్, సారీ, సో తండ్రి అవ్వకూడదు. జననీన సస్యాత్, తల్లి అవ్వకూడదు. దైవం న సస్యాత్, దైవం అనేటువంటి స్థాయిలో కూడా ఉండకూడదు. పతీన సస్యాత్ అంటే భర్త కూడా అవ్వకూడదు. సో ఎవరైతే కనుక తన మీద ఆధారపడి ఉన్నటువంటి డిపెండెంట్స్ అంటే ఆధారపడి ఉన్నటువంటి వాళ్ళని ఈ యొక్క మరల యొక్క జన్మ మృత్యు సంసార సాగరం నుంచి మళ్ళీ మళ్ళీ మరణం తీసుకోవడం, జన్మ తీసుకోవడం నుంచి ఎవరైతే కనుక బయటపడేసేటువంటి శక్తి లేనటువంటి వాళ్ళు గురువు అవ్వకూడదు, తండ్రి అవ్వకూడదు, తల్లి అవ్వకూడదు, దైవం అవ్వకూడదు, పతి భర్త కూడా అవ్వకూడదు. ఇది నేను చెప్పట్లేదు, ఇది శ్రీమద్ భాగవతంలో ఋషభదేవుడు అనేక 100 మంది కుమారులకి కూడా చెప్తున్నాడు. సో కాబట్టి గురువు అవ్వాలి అని అంటే కనుక ఎక్స్క్లూజివ్ రైట్స్ ఉండాలి. ఏమిటి ఆ రైట్? శిష్యుణ్ణి, తనకి శరణాగతుడైనటువంటి శిష్యుణ్ణి యొక్క జన్మ మృత్యు సంసారం నుంచి బయటపడేసే శక్తి ఉండాలి. వాళ్ళు మాత్రమే గురువు అవ్వడానికి అర్హులు. అది ఎలా వస్తుంది మనకి? యొక్క గురు శిష్య పరంపరలో వచ్చినటువంటి యొక్క వైష్ణవ సాంప్రదాయాల్లో మాత్రమే జరుగుతుంది. వేరే వాళ్ళు గురువు అవ్వచ్చు, నీకు సంస్కారం నేర్పచ్చు, జ్ఞానం నేర్పచ్చు, వేదం నేర్పచ్చు, పాండిత్యం నేర్పవచ్చు, నీకు ధనం తెచ్చుకునేటువంటిది నేర్పచ్చు, నీకు వృత్తిని కలిగించవచ్చు, నీకు ధనం వచ్చేలాగా నీకు శక్తిని ప్రసాదించవచ్చు. కానీ యొక్క జన్మ మృత్యు సంసార సాగరం నుంచి నిన్ను బయటపడేసేటువంటి వాళ్ళు మాత్రమే గురువు. అటువంటి వాళ్ళకి మాత్రమే నువ్వు శరణాగతుడు అవ్వాలి. సో అర్జునుడు ఏం చేశారు? శ్రీకృష్ణ భగవానుడి యొక్క శరణాగతి తీసుకున్నారు. మనం ఏం చేయాలి? ఆ శ్రీకృష్ణ భగవానుడి దగ్గర నుంచి వచ్చినటువంటి ఆ యొక్క గురు శిష్య పరంపరలు ఏవైతే ఉన్నాయో 4 వైష్ణవ సాంప్రదాయంలో ఏదో ఒక వైష్ణవ సాంప్రదాయంలో మనం వాళ్ళని గురువు కింద స్వీకరిస్తే మాత్రమే మనకి యొక్క సమస్యలు ఏవైతే ఉన్నాయో, నిజమైనటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి మనం బయటపడగలం. ఎలా అయితే కనుక అర్జునుడు గురువు గారి యొక్క శరణాగతి తీసుకున్నారో, సో మనం కూడా గురువు యొక్క శరణాగతి తీసుకుంటే అప్పుడు మనకి నిజమైనటువంటి ధర్మం ఏమిటి, భాగవత ధర్మం ఏమిటి అని మనకి అర్థమవుతుంది అనమాట. అప్పుడు మాత్రమే మనకి వచ్చేటువంటి రకరకాల క్లిష్ట పరిస్థితులు, సమస్యల నుంచి మనం బయటపడగలం. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. భాగవత ధర్మాలు ఒకసారి చెప్తారండి? భాగవత ధర్మాలను నిజమైన ధర్మం గురించి ఒకసారి చెప్పండి ప్రభుజీ. హరే కృష్ణ. సో నిజమైనటువంటి భాగవత ధర్మము అంటే కనుక ఆ యొక్క ధర్మము శ్రీకృష్ణ భగవానుడికి శరణాగతి పొందడము, ఆ తర్వాత ఆయన మీద ఆ యొక్క ప్రేమ భక్తిని పెంపొందించుకోవడము, ఇదే నిజమైనటువంటి భాగవత ధర్మము. సో ఈ యొక్క భాగవత ధర్మం ఈ యొక్క 2 పనులు చేయడం కోసం మనం ఏం చేస్తాం? నవవిధ భక్తులు చేస్తాం అన్నమాట. ఇదే భాగవత ధర్మం.
ప్రభుజీ 3 చెప్పారండి భాగవత హరే ధర్మాలు కృష్ణ ఒకసారి ప్రభుజీ. చెప్తారు. హరే నిజంగా కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. భాగవత చెప్పండి. ధర్మాలు 3 చెప్పారండి. అది ఒకసారి చెప్పగలుగుతారు. సో భాగవత ధర్మము అంటే కనుక మనకి శ్రీకృష్ణ భగవానుడికి శరణాగతి పొందడము, తర్వాత ఆయన పట్ల ప్రేమ పెంపొందించుకోవడము. సో ఇది నిజమైనటువంటి భాగవత ధర్మము. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. చాలా అద్భుతంగా ఉంది ప్రభుజీ క్లాస్ మీరు అన్నట్టుగా. ప్రభుజీ నిజంగానే కొన్ని మీరు అన్నట్టుగా ఎంత పాండిత్యం ఉన్నా, ఎన్ని తెలివితేటలున్నా, పుస్తక జ్ఞానం ఉన్నా, కొన్ని సమయాల్లో మనకి ఏ నిర్ణయం తీసుకోవాలో, ఇది చేయడం కరెక్టా, అది కరెక్ట్, ఇది చేయడం కరెక్ట్ అని చాలా రకాల సందిగ్ధంలో పడుతుంటాం. అది గురువు కనుక స్వీకరిస్తే మనకి సరైన మార్గాన్ని ఇస్తారు. ఎటువంటి నిర్ణయం తీసుకోవాలో మనం ప్రశాంతంగా ఆయన పట్ల మనం శరణాగతి చేసి మనం డిసిషన్ తీసుకోగలుగుతాం. అలా గురువుని కనుక పొందకపోతే మనం ఎప్పుడు కూడా అటు ఇటుగా ఊగుతూనే ఉంటాం ప్రభుజీ. అలా అర్జునుడు కనుక ఏ విధంగా తీసుకున్నారో చాలా అద్భుతంగా వివరించారు ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. అంత శ్రీ ప్రభుపాదుల వారి యొక్క దయ. హరే కృష్ణ. హరే కృష్ణ. చాలా బాగా చెప్పారు ప్రభుజీ. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. వాంఛాకల్పతరుభ్యశ్చ కోటి వైష్ణవ వృందకి శ్రీల ప్రభుపాదికి నితాయ గౌర ప్రేమానందే. హరి హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ ప్రభుజీ. ప్రణామాలు. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. ప్రభుజీ నిజమైన గురువు అంటే ఎవరో చాలా అద్భుతంగా చెప్పారు ప్రభుజీ. ప్రామాణిక గురువు అయ్యండి కృష్ణ భక్తిని ఎవరైతే ఇస్తారో వాళ్ళే నిజమైన గురువు అనేది చాలా అద్భుతంగా ఉంది ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. దండ ప్రణామం. హరే కృష్ణ.